శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం దేవాలయం కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారంగా భారతదేశం పాకిస్తాన్పై జరిగే యుద్ధంలో విజయం సాధించాలని సైనికులందరూ ఆరోగ్యంగా ఉండి మన భారతదేశం తరపున తగిన గుణపాఠం చెప్పాలని తుపాకులతో మరియు బాంబుల వర్షంతో దద్దరిల్లే విధంగా మిల్లెత్తే విధంగా ముష్కరుల స్థావరాలు తుదిముట్టే విధంగా బాంబుల వర్షం కురిపించి మనం యుద్ధం విజయవంతంగా ముగియాలని సైనికులందరూ విజయం సాధించాలని ఐకమత్యంతో విజయం సాధించాలని భారతావని ముక్త కంఠంతో కోరుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారంగా శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి పి కిషన్ రావు టెలిఫోన్ ఆదేశంతో అర్చకులందరినీ కమిషనర్ ఉత్తర్వుల ప్రకారంగా దేవాలయంలో పూజలు చేసి మన యావత్ భారతావని ప్రజలందరూ జరిగే యుద్ధానికి సంఘీభావంగా అందరు సైనికులు ఆరోగ్యంగా ఉండాలని భారతావని సుభిక్షంగా ఉండాలని కొత్తకొండ దేవాలయంలో పూజలు చేసి భారతావనికి అందరూ ఐక్యతతో సంఘీభావం తెలుపుతూ కొత్తకొండ దేవాలయం ముందు కలిసికట్టుగా ఉదయం భారతదేశం జిందాబాద్ అని అందరం సంఘీభావం తెలపడం జరిగిందన్నారు. శ్రీ వీరభద్రస్వామి దేవాలయ కార్యనిర్వహణాధికారి మరియు అర్చకులు సిబ్బంది అందరూ ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారంగా కొత్తకొండ దేవాలయంలో పూజలు చేయడం జరిగింది. కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారంగా పూజలు నిర్వహించి యావత్తు భారతావని సుభిక్షంగా ఉండాలని ఈ దేవాలయం తరపున అందరూ ఐకమత్యంతో మద్దతు తెలుపుతూ సంఘీభావం ప్రకటించడం జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో 68 టెంపుల్ మన దేవాదాయ శాఖ కమిషనర్ గారి ఉన్నత ఉత్తర్వుల ప్రకారంగా ప్రతి దేవాలయంలో మన భారతదేశం సుభిక్షంగా ఉండాలి అంటే మొన్న కార్గిల్లో మరియు ముష్కరులు జరిగిన దానిలో మన భారతదేశంలో అమాయకులైన మన హిందువులు ఆరణ హోమాన్ని వారిపై తూటాలతో దాడి చేసి అసలు బాధ్యతకు ఉగ్ర ముగ్గులు చెల్లించిన ధర్మిల మన భారతదేశ ప్రధాని గవర్నర్లు మాన్యులు పెద్దలు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వారు సరైన నిర్ణయం తీసుకొని సముచిత భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నతమైన పార్లమెంటు సాక్షిగా పార్లమెంటు కమిటీ మంత్రుల యొక్క కమిటీలో కూర్చొని మన భారతదేశము సుభిక్షంగా కాపాడాలి రక్షించాలని మరి కఠినమైన నిర్ణయంతో వారు భారతదేశంపై ఎవరైతే దాడి చేస్తే మరొకసారి ఎదురు చూడకుండా దాడి చేయకుండా కనువిప్పుగా వారికి ఈ యొక్క భారత మహిళలు ఎవరైతే భర్తలను కోల్పోవడం జరిగింది. మనకు అన్నిటికంటే ముఖ్యము సౌభాగ్యము భారత మహిళలకు సింధూరము.